అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. రేపు మనకి జనవరి 9 చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పాలి. ఉత్తరా నక్షత్రం శుక్రవారం కలిసొచ్చిన రోజు కూడా చాలా ప్రత్యేకంగా పూజను చేసుకుంటూ ఉంటాము. మరి ఎవరికైనా ధన సమస్యలున్నా, ఇంట్లో సిరి సంపదలు ఉండాలని ఎవరం కోరుకోమో అందరం కూడా కోరుకునేది ఆ ధనం గురించి. మరి ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం ఉండాలన్నా, ఆ కుబేరస్వామి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ రోజున ఉప్పు దీపంతో ప్రత్యేకంగా జనవరి 9 శుక్రవారం నాడు మనం పూజను చేసుకోవాలండి. మరి ఏ సమయంలో చేయాలి, ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, మరి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి, మరి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం ఇప్పుడు సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసంలోను, చాంద్రమానాన్ని అనుసరించి పుష్యమాసంలోనూ ఉన్నాం. జనవరి 9 మనకి శుక్రవారం. అయితే ఈ రోజున ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్రం శుక్రవారం ఉంటే అది చాలా ప్రత్యేకంగా అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ముఖ్యంగా అమ్మవారి పూజ కోసం ఈ విధంగా నిత్య పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా పూజా పీఠం కానీ ఏర్పాటు చేసుకుని మీరు ఈ పూజని అతి సులువుగానే చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం కానీ, విగ్రహాలు కానీ, లేదంటే స్వామివారితో కలిసి ఉన్న అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో అనేది మన ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా, అటువంటిది కానీ పెట్టుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకాన్ని కూడా సమర్పించండి. అలాగే ఇక్కడ నా దగ్గర ఉన్న వెండి విగ్రహం కూడా నేను అమ్మవారికి పెట్టుకున్నాను. అలాగే దీపారాధన 2 కుందులో చేసుకోవచ్చు. మీరు కావాలంటే పిండి దీపాలు వెలిగించుకోవచ్చు స్వామివారి నామంలాగా పెట్టి. అలాగే ఇక్కడ నేను ఉప్పు దీపాన్ని కూడా చూపిస్తున్నాను. ఇలా ఒక పీటను కానీ తీసుకోండి, లేదా ఒక క్లాత్ మీద కానీ, లేదా ఒక పళ్ళెం కానీ తీసుకొని చిన్న ముగ్గు లాంటిది వేసుకోండి, పద్మ ముగ్గు వేసుకొని ఇక్కడ మనం ప్రత్యేకంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటున్నాము. మీకుండే ప్లేస్ని బట్టి చిన్న ప్లేట్ అయినా తీసుకున్నా సరిపోతుంది. ఆ ప్లేట్ మీదే డైరెక్ట్గా మీరు ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్రమిదను తీసుకున్నాను ఉప్పును పోసుకోవడం కోసం. అయితే ఇది వాడిన ప్రమిద అయి ఉంటే కనుక ఒకసారి వాష్ చేసి దాన్ని బాగా ఆరనిచ్చి సిద్ధం చేసుకోండి. ఇక్కడ ఇటువంటి ప్రమిదను తీసుకొని ముందుగా దానికి పసుపు రాసి శుభ్రంగా అలంకరించండి. ఇది ఉప్పు దీపాన్ని చాలా ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటాం. ధన సమస్యల నుంచి బయటపడటానికి, మనకి డబ్బు వచ్చినా కొన్నిసార్లు నిలవదు, అనవసరంగా ఏదో ఒక ఖర్చు అవుతూనే ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కనబడకుండా మనకి ఇంట్లో ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి కదా, అలా ధనం అనవసరపు ఖర్చులు కాకుండా మనకి నిలవాలన్నా కూడా, మనం కష్టపడ్డ ప్రతి రూపాయి మనకి మిగిలాలన్నా కూడా ఉప్పు దీపాన్ని ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటారు. ఇవి ఇన్ని శుక్రవారాలు అనుకొని కూడా చేస్తుంటారు ఎక్కువ మంది. 16 శుక్రవారాలని, 11 శుక్రవారాలు, లేదా 9 శుక్రవారాలు, లేదా అష్టలక్ష్మిలు చేసేటట్టయితే 8 శుక్రవారాలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అయితే రేపు ఒక్కరోజు చేసుకున్నా కూడా ఫలితం మంచిగా ఉంటుందండి. ఇలా ఒక 2 ప్రమిదలు తీసుకోండి. ఒకటి పెద్దది ఉప్పు పోసుకోవడం గురించి అనమాట. దాన్ని శుభ్రంగా ఆ ప్రమిదని అలంకరణ చేయండి. మరి శుక్రవారం కానీ, పౌర్ణమి రోజులు, ఏదైనా ప్రత్యేకమైన పండగ రోజుల్లోనూ, శుభకార్యాలప్పుడు, మంగళవారాలు మనం కావాలంటే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను స్వస్తిక్ మార్క్ అనేది వేసుకుంటున్నానని మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు, కెమెరా సరే క్యాప్చర్ చేయలేదు. ఇలా స్వస్తిక్ మార్క్ అనేది వేసుకోవచ్చు మీరు కావాలంటే. మనకి ఎప్పుడు కూడా స్వస్తిక్ అనేది శుభాన్ని కలగచేస్తుంది అనమాట. శుక్రవారం నాడు కాబట్టి ఆ స్వస్తిక్ మార్క్ వేసుకొని దానిపైన నేను ప్రమిద అనేది పెట్టుకున్నాను. కామాక్షి దీపం వచ్చేసి ఆ పీట మీద పెట్టుకున్నా. ఈ ప్రమిదలో నిండుగా రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ రాళ్ళ ఉప్పు పోసుకోండి. దాన్ని కల్లుప్పు అని కూడా అంటుంటాము. ఆ రాళ్ళ ఉప్పును పోసుకోవాలి. ఇది మెత్తడ్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేరనమాట. ఈ రాళ్ళ ఉప్పే వేసుకోవాలి. ఈ రాళ్ళ ఉప్పును వేసుకొని దీనిపైన ఒక ప్రమిద పెట్టుకొని మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి 2 ప్రమిదలు పెట్టి వెలిగించవచ్చు. లేదంటే ఇక్కడ నేను పంచగవ్యాన్ని చూపిస్తాను. ఆ పంచగవ్య దీపం అనేది చాలా ప్రత్యేకమండి. ఈ పంచగవ్యం ఉంటే కనుక దీన్ని పంచగవ్య ఐశ్వర్య దీపం అంటారు. ఇలా వెలిగిస్తే ఆ పంచగవ్యం ఆ మట్టి ప్రమిదలో పెట్టుకొని వెలిగించుకోండి. ఒకవేళ మీ దగ్గర అటువంటిది లేకపోతే ఆవు పేడతో చేస్తారు దాన్ని. అలా లేకపోతే మీ దగ్గర ఈ ఉప్పు మీదే 2 మట్టి ప్రమిదలు పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి అలంకరణ చేసి పెట్టుకొని అక్కడ దీపం వెలిగించవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ పంచగవ్యాన్ని కూడా ఆ ప్రమిదలో పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత దీంట్లో ఉంటే కనుక ఆవు నెయ్యిని కొంచెం కరగబెట్టి వేయండి. ఈ రోజున ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. నేను కొంచెం కరగబెట్టి ఆవు నెయ్యి వేస్తున్నాను. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎరుపు ఒత్తులతో ఎప్పుడు కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎరుపు ఒత్తులు ఉంటే కనుక 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వేయవచ్చు. లేదంటే మామూలు ఒత్తులతో కొంచెం కుంకుమలో ఆవు నెయ్యి కానీ, నువ్వులను కానీ వేసి కుంకాన్ని కలిపి అది ఒత్తులకు రాసి ఎర్ర ఒత్తులు మనమే తయారు చేసుకోవచ్చు. లేదంటే మీరు మామూలు ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు. ఇప్పుడు ఏకహారతో కానీ, అగరబత్తితో కానీ ముందుగా ఇక్కడ దీపాన్ని వెలిగించండి. అయితే ఇక్కడ మీరు నిత్య పూజా మందిరాలు చేసినట్లయినా,
వినాయకుడి పూజ తొలిగా చేసేసుకొని డైరెక్ట్‌గా మీరు అమ్మవారి పూజను చేసుకోవచ్చు. ఒకవేళ నిత్య పూజా మందిరంలో కాకుండా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టినట్లయితే అక్కడ నిత్య పూజా మందిరంలో ఒకసారి దీపం పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకొనొచ్చి ఇక్కడ ఇలా డైరెక్ట్‌గా అమ్మవారి పూజనే చేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదండి మీకు. ఇక ఆ తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు కూడా మీ గోత్రము, మీ ఇంట్లో పేర్లు అందరి పేర్లు చెప్పుకొని ముందుగా మీరు ఏ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు, లేదా ఆర్థిక వృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటాం కనుక మనకి ధనం చక్కగా నిలవాలని, అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని కోరుకుంటూ కూడా మంచిగా అందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్యానికి మించిన సిరి సంపదలు ఉండవు. ఆరోగ్యంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఈ దీపాన్ని వెలిగించుకొని నమస్కారం చేసుకొని పూజను చేసుకోండి. అయితే ఈ రోజున ఎందుకంత ప్రత్యేకమనంటే జనవరి 9వ తారీఖు ఉత్తర నక్షత్రం అనేది ఉంది. సూర్యోదయానికి ఉత్తర నక్షత్రం ప్రారంభమైంది మనకి జనవరి 8 గురువారం సాయంత్రం 4:18 నుంచి కూడా మొదలయ్యి జనవరి 9 శుక్రవారం సాయంత్రం 5:09 వరకు ఉత్తరా నక్షత్రం ఉంది. ఈ ఉత్తరా నక్షత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నక్షత్రంగా చెప్తుంటారు. అంటే ఉత్తర ఫాల్గుణిని ఉత్తరా నక్షత్రంగా ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాగే కుబేరుడు సంపదకు అధిపతి. ఈ సంపదను కలిగించే లక్ష్మీదేవి ఉన్న మనకి ప్రత్యేకంగా పూజ చేసే రోజు శుక్రవారం. మరి ఆ శుక్రవారం ఇటు కుబేరుడి అనుగ్రహం మనకు కలగాలి అంటే సిరి సంపదలకు కొన్ని నక్షత్రాలు చాలా అనువుగా ఉంటాయట. అటువంటి వాటిల్లో కృతికా నక్షత్రం ఒకటి, ఉత్తరా నక్షత్రం ఒకటి సిరి సంపదలకి ఎక్కువగా అనుకూలంగా ఉన్న నక్షత్రాలు అని చెప్తారు. మరి ఆ సిరి సంపదలకు అనుకూలంగా మనకు ఉండేది కుబేరస్వామి కాబట్టి అటువంటి సిరి సంపదలను కలిగించే నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అది శుక్రవారం కలిసి రావటం విశేషం కనుక ఈ రోజున మనము లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే ఇటు కుబేరస్వామిని ఆరాధించాలన్నమాట. అందుకనే ప్రత్యేకంగా శుక్రవారం ఎలాగో వచ్చింది కనుక మనకి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటున్నాం. ఇప్పుడు అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ రోజున కనీసం ఒక 9 కాయిన్స్ కానీ 11 కాయిన్స్ కానీ అమ్మవారికి పూజన చేయండి. ఇంకా మీరు 108 కాయిన్స్ ఉంటే అష్టోత్తరం చదువుతూ కూడా అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, గౌమతి చక్రాలు కానీ ఇవేమి మీ దగ్గర లేకపోతే పూలు, ఎర్రటి అక్షింతలు ఇవి కూడా అమ్మవారికి వేస్తూ కూడా మీరు పూజన చేసుకోవచ్చు. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో సంపదను కలిగించే నక్షత్రము శుక్రవారం కలిసి వచ్చిన రోజు మనం కనకధార స్తోత్రం చదువుకుంటే మంచిది. అయితే అది అందరికీ నోరు తిరగదు, చదవటం కష్టం అనుకుంటే వింటూ అయినా మీరు శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పూజన చేసుకోండి. అయితే మీరు ఈ పూజని ఏ సమయంలో చేయాలి అని అంటే బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు చేయొచ్చు. అయితే ఒకవేళ మీరు ఆ సమయంలో చేయలేకపోతే ఉదయం 10-11 లోపల చేసుకోవచ్చు. ఒకవేళ ప్రదోషకాల సమయంలో చేస్తే చాలా మంచిది. మనకి ఉత్తరా నక్షత్రం అనేది సాయంత్రం 5:09 వరకు ఉంది కాబట్టి ఈలోపు కావాలంటే మీరు పూజను మొదలుపెట్టేసేసి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే పూజ ముగించడం అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి అప్పటిక పర్లేదు. ఈ ప్రత్యేకమైన దీపం ఉప్పు దీపం వెలిగించుకోవాలి అనుకున్న పూజ మొదలు పెట్టాలనుకుంటే కనీసం ఆ సమయం లోపల మొదలు పెడితే చాలా మంచిది. లేదా ఉదయం పూటైనా పూజన చేసుకోండి. అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మీరు పూజన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, కుబేరస్వామి అష్టోత్తరం ఉంటుంది. అవి చదువుకుంటూ ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రాలు ఇచ్చాను చూడండి. ఆ మంత్రాన్ని కుబేరస్వామిని తలుస్తూ చెప్పుకునే మంత్రాలు అనమాట. అవి చదవటం వల్ల కూడా కుబేరస్వామి అనుగ్రహం కలుగుతుంది మనకి. ఈ మంత్రం ఎలా ఉంటుంది అనంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. దీన్ని కుబేర ధనప్రాప్తి మంత్రం అని అంటారు. ఇది చదువుకోవడానికి ప్రయత్నించండి. ఎన్నిసార్లు పఠించగలిగితే అన్నిసార్లు పఠించండి. కనీసం ఒక 9 టైమ్స్ అయినా 11 టైమ్స్ అయినా ఆ కాయిన్స్ అమ్మవారి ముందు పెడుతూ ఈ మంత్రాన్ని జపిస్తూ పూజలు చేసుకోండి. ఈ విధంగా రేపు శుక్రవారం జనవరి 9వ తారీఖు 2026వ సంవత్సరంలో పూజని ఆచరించండి. అయితే మనకి ఈ రోజంతా కూడా అలానే వదిలేసి ఆ కాయిన్స్ని ఉప్పుని అంతా అలానే వదిలేండి. పూజాపీఠాన్ని ఏమీ కదపకండి. శుక్రవారం కదా. శనివారం ఉదయం మరొకసారి అమ్మవారికి ఈ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం కానీ లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కానీ జపించుకుంటూ క్లుప్తంగా పూజ చేసుకొని ఆ తర్వాత పూజాపీఠాన్ని కదిపేయచ్చు. మీరు ప్రత్యేకంగా పెట్టుకున్న వారైతే మరి ఈ ఉప్పు దీపం వెలిగించిన దాన్ని ఏం చేయాలంటే పంచగవ్య దీపం పెట్టుంటే మనకి ఇలా పూర్తిగా కాలిన తర్వాత ఆ దీపము ఇలా మనకి మసిలాగా వస్తుందన్నమాట. దాన్ని ఒక పక్కన పెట్టుకొని కొంచెం సరే నుదుటిని ధరించండి ఇంట్లో అందరూ కూడా. ఎందుకంటే ఒక సంకల్పం అనుకొని ఒక ధనం గురించి కోరిక అనుకొని దీపం వెలిగించాం కదా, చాలా మంచి ఫలితాలు రావడానికి ఇంట్లో అందరూ బొట్టులాగా పెట్టుకోవచ్చు. మిగతా ఎవరు తొక్కని చోట వేసేయచ్చు. అలాగే ఈ ఉప్పును కూడా ఏం చేయాలి అని అంటే మీరు నీటిలో కలిపేసి ఆ నీటిలో మెల్ట్ అయిపోతుంది ఈ ఉప్పు. ఆ తర్వాత ఎవరు తొక్కకుండానే ఆ నీటిని పారబోయండి. లేదా ఉప్పునే డైరెక్ట్గా మీకు పారే నీటిలో కలిపే వెసులుబాటు ఉన్నా ఎవరు తొక్కని చోట పడవేసే ఫెసిలిటీ ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడే వేయచ్చు. లేని పక్షంలో ఇలా వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాటర్ని ఎవరు తొక్కని చోట వేయండి. అమ్మవారికి జనవరి 9 ఈ విధంగా పూజ చేసుకోండి. అయితే శుక్రవారం వచ్చింది కాబట్టి మీరు పాలకు సంబంధించిన పదార్థాలు ఏవైనా నివేదన చేయొచ్చు. అంటే
పాయసం కానీ, పొంగలి కానీ, ఈ పాలు కానీ, పాలలో కొంచెం తేనె చుక్క వేసి కానీ ఇలా ఏవైనా సరే నివేదన చేయొచ్చు. ధనప్రాప్తికి సంబంధించిన నక్షత్రాల్లో ఉత్తరా నక్షత్రం ఒకటి కాబట్టి కుబేరుడి మనకి అనుగ్రహం కూడా కలగడానికి ఈ ఉత్తరా నక్షత్రం రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే శుక్రవారం కలిసొచ్చింది కనుక మనకి మంచిగా ఫలితాలు రావడమే కాకుండా అప్పుల బాధలున్నా తీరిపోతాయని ఉపదీపం వెలిగించుకోవడం వల్ల, అలాగే ధన ప్రాప్తి అంటే ఎక్కడ కూడా ఉచితంగా ఒక రూపాయి రాదండి. మనం కష్టపడిన దానికి అనవసరపు ఖర్చులు కాకుండా, అనారోగ్య సమస్యలు అవ్వకుండా, దేనికి కారణం లేకుండా డబ్బులు ఖర్చు కాకుండా మనకి మంచిగా ఫలితాలు ఇంట్లో రావడం కోసం ఇటువంటి ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. అమ్మవారి కటాక్షాన్ని పొందడానికి, అమ్మవారికి సులువుగా పూజ చేసుకోవడానికి ఏ ఒక్క కారణం కూడా మనం వదలకుండా మన శక్తి మేరకు మనం పూజ చేసుకుంటే, అలాగే ఆ తల్లి కటాక్షం కూడా మన మీద కలుగుతుంది. ఆ చల్లని చూపు మన మీద పడుతుంది. మరి ఈ రోజున నాన్ వెజ్ లాంటివి తినకండి. సింపుల్గానే మీరు పూజ చేసుకున్నా సరిపోతుంది. మరి ఇదండి జనవరి 9 రేపు పూజ చేయవలసిన విధానం. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.